కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తెనాలి పట్టణంతో పాటుగా పరిసర గ్రామాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆయా దేవాలయాల్లో తెల్లవారుజాము నుండే పరమేశ్వరుడికి విశేష అభిషేకాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపారాధన చేసి పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో విశేషమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని వివిధ శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుండే ఆలయాలకు తరలి వెళ్లిన భక్తులు అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన గంగానంపేటలోని శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి పాత శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుండే ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అటు క్యూ లైన్లతో పాటు ఇటు ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. విశేషమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రామేశ్వర స్వామివారికి ఉదయం నుండే విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయ తోట ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసిన మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి అత్యంత సమయం పట్టినప్పటికీ క్యూ లైన్లో వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణకుమారి వివరాలను తెలియజేశారు. భక్త మహాశయులందరికీ ముందుగా కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు. అశేషంగా భక్త జనావళి పొద్దున్నుంచి కూడా పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి కూడా స్వామివారి అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకి స్వామివారి జ్వాలా తోరణం ఏర్పాటు చేశాము. జ్వాలా తోరణంలో కూడా స్వామివారు ఊరేగింపుగా వచ్చి జ్వాలా తోరణం కింద 3 ప్రదక్షిణాలు చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా భక్తులందరికీ కూడా మీరు దీపారాధన చేసేటప్పుడు మీ యొక్క స్వీయ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు వేకువజామునే భక్తులు ఆలయానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో తమ భక్తి పూజలు కొనసాగిస్తున్నారు. అలాగే ఈరోజు లక్ష విలువార్చిన విశేష హారతులు ఇట్లాంటివన్నీ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. ఈరోజు కృత్తికా నక్షత్రం చేత కూడుకున్నటువంటి పౌర్ణమే కార్తీక మాసం అనే పేరు వచ్చింది. అలాగే ఈరోజు స్వామివారికి సాయంకాలం హారతులు అయిన తదనంతరం జ్వాలాతోరణం కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది. తదనంతరం కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే స్వామివారు 10-10:30 వరకు అభిషేకాలు కొనసాగుతాయి. తదనంతరం స్వామివారి దేవస్థానం తలుపులు మూసేయబడిన ఈ రోజంతా కార్తీక అదేవిధంగా మారీస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం నుండి భక్తుల రద్దీ నెలకొంది. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కార్తీక దీపారాధన చేశారు. ఇక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గాపార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపారాధన చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పినపాడులో ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూడా కార్తీక పౌర్ణమి పూజలు శుక్రవారం ఎంతో వైభవంగా జరిగాయి. ఎంతో విశిష్టతతో బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి వచ్చి దీపారాధనలు చేశారు. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ యొక్క సృష్టి మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున కార్తీక మాస పూర్ణిమ సందర్భముగా కార్తీక పౌర్ణమి ఈరోజు ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు కూడా పౌర్ణమి ఘడియలు చక్కగా ఉన్నాయి. అంటే రోజల్లా కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి ఉన్నది. మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో స్వామివారికి ఉదయాన్నే 4 గంటల నుండి మహాన్యాసపూర్వకంగా ఏకరుద్రాభిషేక కార్యక్రమములు చక్కగా జరుగుతున్నవి. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని, స్వామికి చక్కగా పంచామృతములతో అభిషేకము, పూజలు, పునస్కారములు అన్నీ కూడా నెరవేర్చుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే సుల్తానాబాద్లోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకములు జరుగుతున్నవి. అలాగే సాయంత్రం 6:30 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం జరగబోతున్నది. కావున
భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రత్యేకంగా స్వామివారి లింగాకారం తెప్పించి ఉన్నాము. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున స్వయంగా మీరే అభిషేకం చేసుకునవచ్చును. మా దేవస్థానంలో ఉత్తరాన ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసి ఉన్నాము. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అలాగే సంగం జాగరముడి గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పరిసర ప్రాంతాల ప్రజలు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాణిక్యరావు, సిద్ధార్థ వెంకట మార్కండేయరావు, కార్యనిర్వహణాధికారి వి పద్మ, ఆలయ అర్చకులు పర్యవేక్షించారు. ఈ రోజున కార్తీక పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించి శివునికి రుద్రాభిషేకం చేయించుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నట్లయితే ఆ గృహంలో ధన ధాన్య భోగభాగ్య ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వెలసిల్లుతారు. ప్రతి ఒక్క గృహిణి కూడా దీర్ఘ సుమంగళిగా పిల్లాపాపలు మంచి విద్యాబుద్ధులతో ఆయురారోగ్యాలతో ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలతో పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళకి తొందరగా పెళ్ళవటం జరుగుతుంది. కావున తులసీదాత్రి, లక్ష్మీనారాయణ, కార్తీక దామోదర దీపదేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 5:30 గంటలకు కొత్తగా ఈ సంవత్సరం మా చైర్మన్ గారైన రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయరావు గారి అనుగ్రహం వారి యొక్క కోరిక మేరకు ఈ సంవత్సరం కొత్తగా కృత్తికా దీపాన్ని పెట్టడం జరుగుతుంది. కావున ఆ కృత్తికా దీపాన్ని గనక ఎవరైతే వెలిగించేటప్పుడు చూసినా అందులో నూనె వడ్డించినా వారికి సమస్త పాపాలు తొలగుతాయి, అనుకున్న కోరిక నెరవేరుతుంది.